ఈ దరిద్రమైన కళ ఏంటి మళ్ళీ వచ్చింది? ఈ దరిద్రుడు ఎక్కడ ఉన్నాడో ఒకసారి ఫోన్ చేద్దాం. ఫోన్ తీరా రే. హలో, ఎక్కడున్నావురా? నేనా? నిన్న సన్నీ లియోన్ని పెళ్లి చేసుకొని 3 రోజులు హనీమూన్కి వచ్చానురా. సృజన తిన్నావారా? కామెడీగా ఉందారా? మరేంట్రా, అయినా మార్నింగ్ టైంలో ఎవరైనా ఎక్కడుంటారా? రేయ్ మళ్ళీ అదే కళ వచ్చినారా? ఈసారి ఎవడొచ్చి గుద్దిండ్రా నిన్ను? నీకు కామెడీగా ఉన్నా అదే నిజం రా. ఏ నిజం? మహేష్ బాబు నిజమారా? నాకు యాక్సిడెంట్ అవ్వడం, నా ఫోటోకి దండపడడం. రేయ్, నైట్ వద్దన్నా హాఫ్ మీద పెగ్గెక్కువ తాగినావు. పడుకునేటప్పుడు ఏదో ఆలోచించి పడుకున్నట్టున్నావు. పీడకలు వచ్చినాయి, మూసుకొని పండుకోబే. పీడకలు అంటే ఒకరోజు వస్తుంది, ప్రతిరోజు రివ్యూలా రిపీట్ కాదురా. ఎరా హీరో, మనది షార్ట్ ఫిల్మ్ కాదు, వెబ్ సిరీస్. ట్విస్ట్లన్నీ ఎక్కడో రివీల్ చేద్దాం కానీ రేపేదో బయటికి వెళ్ళాలన్నావు కదరా? రేపు కాదురా, ఇంకో గంటలో వెళ్ళాలి. టైం చూడు, తెలియకుండానే టైం 9 అవుతుంది. సర్లేరా, ఒక 40 నిమిషాలు పడుకొని ఫ్రెష్ ఎప్పుడు అవుతావురా? పళ్ళు తోమి మొహం కడుక్కొని స్నానం చేసి డాష్ చేసే వరకు 5 నిమిషాలు చాలేరా. నాకు విషయం చెప్పు, ఊరవతల వైన్స్కి ఏమైనా తీసుకెళ్తున్నావా? కొంచెమన్నా సిగ్గుండాలి, ఇంత పొద్దున్నే తాగుడారా? తాగడానికి టైంతో పని ఏంట్రా పిచ్చిన డాష్గా. రేయ్, 2 గంటల నుంచి నాన్ స్టాప్ తీసుకెళ్తున్నావు. మూసుకొని సైలెంట్గా కూర్చో. ఎక్కడికి వెళ్తున్నావో చెప్పురా. ఆకలి అవుతుంది, కనీసం టిఫిన్ అయినా పెట్టించరా. అడ్రస్ దొరికే వరకు తిండి తినేది లేదు, మంచినీళ్ళు కూడా తాగేది లేదు. ఎవడన్నా యాక్సిడెంట్ వేసి వస్తాడు, నువ్వు ఆకలితో చంపేలా. దిగురా, దిగు బండినట్టు. ఈ బండి పట్టుకొని ముందుకు పోయి ఓపిక నాకు లేదురా. అయితే ఇప్పుడు ఏం చేద్దాం రా? బండి ఇక్కడ పెట్టేసిపోదాం రా. బండి ఎవరైనా ఎత్తుకుపోతే? పోయి ఈ బండిని కూడా ఎత్తుకుపోతారా? నేను మా ఏం చెప్తాను నాకు. అరే, నా బండి ఏదిరా? ఇప్పుడు చూడు ఎంత ఫ్రీగా ఉందో. పదా పెట్రోల్ తెచ్చుకుందాం. అరే, కాస్త ముందుకెళ్ళన్నా చూడరా, పెట్రోల్ పంప్ ఉందో లేదో. ఇంకో 2 అడుగులు వేసి ఓపిక కూడా లేదురా నాకు. పెట్రోల్ రా, పోయి అడుగు. అన్నా, మేము అర్ధగంట నుంచి వెళ్ళి బాగా కష్టపడి కాలు లాగుతున్నా, చెమటలు వస్తున్నా, ఒంట్లో శక్తి లేకపోయినా నడిచి ఎక్కడ పడతానో కూడా అర్థం కావట్లేదన్నా. దేవుడు మా కోసం పంపినట్టు పెట్రోల్ తెచ్చావా అన్నా? అరే, అది పెట్రోల్ కాదురా, పెట్రోల్. సాగర్ గాని చూసేమని దొక్కినావా? మూసుకోబే. అన్నా, నువ్వు కొన్న రేటు కంటే 50 రూపాయలు ఎక్కువ ఇస్తా, ఆ పెట్రోల్ మాకు ఇచ్చే అన్నా. పెట్రోల్ బంక్ ఇంకా 30 కిలోమీటర్ పోవాలి. నేను అక్కడికి వెళ్ళి తీసుకొస్తున్నా. నేను ఇయ్యను పో. 30 కిలోమీటర్లా? అన్నా, అడుగు తీసి అడిగేసి ఓపిక లేదన్నా. 50 కాకపోతే 100 తీసుకో, ఆ పెట్రోల్ మాకు ఇచ్చే అన్నా. తమ్ముడు, 50 కాదు, 100 కాదు, కొన్న దానికంటే 500 ఎక్కువ ఇచ్చి తీసుకోపో, లేదా 30 కిలోమీటర్ తోసుకుంటా పో. 500? అదేమన్నా లీటర్ బాటిలా అన్నా? ఉన్నదే ½ లీటరు, అలా కొంచెం తక్కువే ఉన్నది అన్నా. లాస్ట్ 250కి ఇచ్చే అన్నా. తమ్ముడు, 600 ఇచ్చి తీసుకుంటే తీసుకో, లేకుంటే పో. అన్నా, నీ మాట కాదు నా మాట కాదు, వేలం పాట పెట్టుకుందాం. ఎవడు ఎక్కువ పడితే వానికే బాటిల్ పాడుదాం. బాటిల్ పాట 100 రూపాయలు. అన్నా, 83 కదన్నా? అంటే బాటిల్ పెట్రోల్ కలిపి 100 తమ్ముడు. సంతోష్ గారి పాట జై సన్నీ లియోన్ 110 రూపాయలు. తమ్ముడు, పాడితే 100 ఎక్కువ పడాలి. ఎందుకన్నా? 30 కిలోమీటర్లు.
సంతోషాన్ని పాటు 200, 300, 400, 500, 600, 700. 800. ఇరవై వేలు 20,000, ఆ, 20,000. 20,000. రే కాదురా, వాడు 500 ఇచ్చి తీసుకోమన్నాడు. అరగంట నుంచి పాడుతున్నారు. 100 నుంచి 20,000 దాకా పోయింది. ఈ రోజు అంతా కూర్చొని పాడతారు. ఆరా అన్నా 500 ఇస్తా, పెట్రోల్ ఇచ్చేసి వెళ్ళిపో అన్న. అన్నా లాస్ట్ 600 ఇచ్చి తీసుకో అన్న. నీ వద్దులే, 500తో అడ్జస్ట్ అవుతా అన్న. ఇగో తమ్ముడు. అలా రా దారికి మమ్మల్నే మోసం చేస్తావా? థు. రేయ్, ఇంత చిన్న ఊర్లా అంత పెద్ద అడ్రస్ ఎలా కనిపెడతావురా? వెతకాలి. వెతకాలా? రేయ్, అగో ఆంటీ వస్తుందిరా. చూస్తే చదువుకున్న దానిలో ఉంది, చాలా పద్ధతిగా ఉందిరా. చూస్తే అమాయకంగా ఉంది. మాటలో పెట్టి అడ్రస్ తెలుసుకుంటా. సరే పో. ఎక్స్క్యూజ్ మీ ఆంటీ. Yes, what can I do for you? రేయ్, ఆంటీ ఇంగ్లీష్లో మాట్లాడిందిరా. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? యూ సీ ఆంటీ ఇన్ విలేజ్ లోహిత. నో 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 రచ్చ లోహిత హౌస్ వేర్ ఎక్కడుందో చెప్తారా? చెప్పేద్దాం. వాళ్ళ ఇంటికంటే ముందు నువ్వు ఈ ఊరి గురించి తెలుసుకోవాలి. ఊరికంటే ముందు ఈ ఊర్లో ఉన్న ప్రజల గురించి తెలుసుకోవాలి. ఊరి ప్రజల కంటే ముందు ఊర్లో ఉన్న నా గురించి తెలుసుకోవాలి. ఓకే. అయితే ఫస్ట్ నా గురించి చెప్తాను. నా పేరు ధనలక్ష్మి, డాటర్ ఆఫ్ బసవయ్య. ఈ ఊళ్ళో మా నాన్నే తోపు. మా ఊరి బాధ్యత అంతా నేనే తీసుకుంటాను. మా ఊళ్ళో మొత్తం ఇల్లు 5,370, పురుషులు 3,000 చిల్లర. కావాలని పెళ్లి చేసుకున్న వాళ్ళు 1,100 మంది. అందులో స్త్రీలు 1,500 చిల్లర. చిన్న పోరాగాల గురించి నేను పట్టించుకోను. బాయ్స్ 25 అనుకుంటే గర్ల్స్ 25 ఉంటారు. అయ్యో అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ముసలోళ్ళు 30, అందులో చనిపోయిన వాళ్ళు 5 ఉంటారు. పెన్షన్ వచ్చిన వాళ్ళు 12 మంది, పెన్షన్ రాని వాళ్ళు 6. మా ఊళ్ళో 2 స్కూళ్ళు, 5th క్లాస్ వరకు, ఇంకోటి 10th క్లాస్ వరకు. అయ్యో ప్రిన్సిపల్ కూడా ఉన్నాడు. మా ఊర్లో చెరువులు 3, బావులు 33, చెరువుల చేపలు 3,033, అందులో కప్పలు 3,333. జస్ట్ 3 ఉన్నాయి. మా ఊర్లో మామిడి తోటలు 6, అరటి తోటలు 66. చిన్ను, ఇక్కడున్నావా? ఊరంతా కుక్కలా తిరిగాను. ఏంటి మీ ఊర్లో ఎవరు తిన్నాక సమాధానం చెప్పారా? ఎందుకు? వాణ్ణి చూడు, అడ్రస్ అడిగిన పాపానికి ఎలా మింగుతుందో. ఏంటి బాబు, మీరు అడ్రస్ అడగడానికి ఎవరు దొరకలేదా? పోయి ఆమెను అడిగారు. ఎందుకు? ఆమె ఏమన్నా పిచ్చిదా? చూడ్డానికి అలా లేదే. చూడ్డానికి లేకపోయినా మా ఊళ్ళో పెద్ద పిచ్చిదిలే. అయినా మీరేంటి ఇంత దూరం వచ్చారు? ఏదైనా పనుందా? నాకు తెలిసిన ఒక అమ్మాయి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కలుస్తా అన్నది. పాపం హాస్టల్ కదా, కలవలేకపోయింది. ఎగ్జామ్స్ అయిపోయాక వాళ్ళ నాన్న వచ్చి తీసుకెళ్ళిపోయాడు. ఎంక్వైరీ చేస్తే ఇదే ఊరు, ఆ అమ్మాయివి నువ్వే అని తెలిసింది. సో కలవడానికి వచ్చాను. అబ్బో, చాలా బాగానే ఎంక్వైరీ చేసావులే. కానీ అమ్మతో గుడికెళ్ళాను, ఏదో మర్చిపోయింది అంటే ఇలా వచ్చాను. అదృష్టం కొద్దీ మీరు కనిపించారు. మార్నింగ్ ఎవరి ముఖం చూసానో గానీ బాగానే కలిసి వచ్చింది. అందుకే మా ఊర్లో పెద్ద యాక్సిడెంట్ అయి ఒకేసారి 3 ముచ్చటగా చచ్చిపోయారు. పాపం, అడ్రస్ అడగడం ఇంకా అయిపోయినట్టుంది. కావచ్చు, కానీ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అరే సంతోష్, 10 నిమిషాలు రా, అన్ని డీటెయిల్స్ కనుక్కొని వస్తాగు. రే మనం వచ్చింది ఈఎంఐ గురించరా. ఈఎంఐ ఎక్కడి నుంచి వచ్చిందిరా? నువ్వు అటు వెళ్ళంగానే తను ఇటు వచ్చిందిరా. బాబు, ఆంటీ ఇంకొంచెం బ్యాలెన్స్ ఉంది. చెప్పాల్సింది అయిపోగానే అడ్రస్ తెలిసిపోతుంది. ఆంటీ
టైం అవుతుంది, రేపెప్పుడైనా. సరే బాబు, నీ ఓపిక. ధనలక్ష్మి సన్ ఆఫ్ బసవయ్య అంటే ఎవరైనా చెప్తారు. రేయ్, ఇది విన్నారా? ఆంటీ చాలా ఫేమస్ రా. సరే బాబు, వెళ్ళొస్తాను. పిఎం వెయిటింగ్ అక్కడ. బాబు, ఆంటీ, రేపు తప్పకుండా వస్తావు కదా? ఖచ్చితంగా వస్తాను ఆంటీ. ఉదయం 6 గంటల లోపే రండి. నేను సీఎం మీటింగ్ క్యాన్సిల్ చేసుకుంటా. రాత్రి 10 వరకు ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. బాయ్. 5 నిమిషాలకే నరకం స్పెల్లింగ్ రాపించిందిరా. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అంటే నా ఫోటోకి ఇదంట. ఫేస్బుక్లో, వాట్సాప్లో రెస్ట్ ఇన్ పీస్. ఏంటి వీడు ఎగ్జామ్స్ అయ్యాక చెప్పకుండా ఇంటికి వెళ్ళాలని ఊరి వరకు వచ్చేసాడు. కాలేజ్ స్టార్ట్ అయ్యి 2 days అయినా ఇంకా రావట్లేదండి కాలేజ్కి. ఏంటే, ఏం మాట్లాడలేదు? ఏమైంది? మేడము షాక్లో ఉందిరా. పిచ్చా నీకు? ఏ టైంలో జోక్ చేయాలో ఎప్పుడు జోక్ చేయకూడదో తెలియదా? ఏదో జోక్గా. జోక్ ఏంటి జోకు? చాలా రోజుల తర్వాత నేను చూద్దామని ఎంతో ఆశపడ్డాను, కానీ నువ్వు ఇలా సిల్లీ పనులు చేస్తూ నన్ను ఇంత బాధ పెడతావని నేను అనుకోలేదు. ఏదో జోక్ చేశాడు, సారీ చెప్పురా. అసలు వీడు మన కాలేజే కాదు, పైగా నీ ఫ్రెండ్. సడన్ గా కాలేజ్కి వచ్చి నీకు యాక్సిడెంట్ అయిందని చెప్తే ఎంత భయపడ్డానో తెలుసా? ఎందుకు భయపడ్డావు? ఎందుకంటే నువ్వు నా నేను ఏమైంది సైలెంట్గా ఉన్నావు? షాక్ ఇస్తే సైలెంట్గా ఉండక సన్మానం చేస్తుందా? రే, నీకు నార్మల్గా చేయమంటే ఆస్కర్ విన్నింగ్ రేంజ్లో ఎందుకు షో చేసావు? ఎందుకురా నీకు అంత షో? రానా? భయపెట్టించిందే కాకుండా నీకు రా అంటేనే కాలిందా? ఇన్ని రోజులు నీ మీద ఉన్న రెస్పెక్ట్ మొత్తం పోయింది పో. ఇక్కడ నుంచి వీడి మీద కోపం వస్తే నిన్నే తిడతా, నువ్వే పడాలి. చెప్పడం మర్చిపోయానే, సంతోష్ కూడా మన కాలేజీలోనే జాయిన్ అయ్యాడు. ఇట్స్ మీ. ఓ అలాగా. నీ మొహం మధ్యలో ఎలా జాయిన్ అయ్యాడు? అంటే కింద జూనియర్గా జాయిన్ అయ్యిండు. జూనియరేనా? నేను జూనియర్ అంటే నీకెందుకు నవ్వుస్తుంది? ఎప్పుడో భూమి పుట్టినప్పుడు పుట్టావు, బరువులు మోసే గాడిదలా దిట్టంగా ఉన్నావు. నువ్వు జూనియర్ అంటే నవ్వురాక నా ఎంతరా వస్తుందా? వామో, ఊర్లో ఏమని చూసి అసలు నోట్లో నుంచి మాటలే రావనుకున్నా. మరీ ఇంత మాస్ మహారాణి అనుకోలే. హలో, రచ్చ లోహిత ఇక్కడ. ఇంట్లో ఉంటే సైలెన్స్, బయటకు వస్తే వైలెన్సే. వామో, ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. సర్లేవే, ఏదో చిన్న పిల్లోడు, ఈసారి వదిలేసి. ఈ విశ్వరూపం చూస్తే చేస్తాడు. నీతో కొంచెం మాట్లాడాలి. ఆ ఫాల్తుగానే బయట పొమ్మను. రేయ్, ఫాల్తు అంటారా నన్ను? ఏ దొబ్బే బే, నేను నీకు రెస్పెక్ట్ ఇవ్వాలా? ఫోన్లే వదిలే. మరీ ఇంత కంట్రోల్లో ఉంటుందని అనుకోలేదురా. తొక్కలే, బయటకు వెళ్ళగాని ఇదే రూమ్లో ఏదో ఒక మూలన మూసుకొని కూర్చో. సరే, వాడి గురించి వదిలేసేయి, నువ్వు చెప్పు. ప్రతిసారి చెప్పు చెప్పు అంటావు. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి నీకు? అందరూ నోటితో చెప్తారు, నువ్వు వేరేలా చెప్తే చెప్పొచ్చు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అరే, నోరు మూసుకొని కూర్చుంటావా, బయట పోతావా? వాడి గురించి వదిలేసేయి. సరే వదిలేస్తా, కానీ నా గురించి చెప్పు. అసలు నీ ప్రాబ్లం ఏంటి, క్లియర్గా చెప్పు. అసలు నా ప్రాబ్లం ఏంటో నీకు తెలుసా, లేదా తెలిసి కూడా తెలియనట్టు నటిస్తున్నావా? నేనెందుకు నటిస్తాను? మన 2 ఫ్యామిలీస్లో వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
అవన్నీ నీకు చెప్పడం నాకు ఇష్టం లేదు. పైగా మా ఇంట్లో ప్రేమ దోమ అంటే అమ్మో చంపేస్తారేమో. దోమల్ని చంపడం అదేగా మీ ప్రాబ్లం. మీ ఇంట్లో ఆల్ అవుట్ దోమల బ్యాట్ లేకపోయినా మీ ఇంటికి వచ్చి ధైర్యంగా అన్ని దోమల్ని చంపే బాధ్యత నాది. ఓకే ఓకే మిస్అండర్స్టాండా, సారీ. క్లాస్ రూమ్ కదా. సరే నువ్వు చెప్పు. చెప్పాను కదా, మళ్ళీ చెప్పు చెప్పు అంటావేంటి? అంతేనా, అయిపోయిందా? అంత కోపంగా చూడగానే మనం ఇద్దరం ఒకరినొకరు లవ్ చేసుకుంటున్నాం. అయినా మన ఏజ్కి లవ్ అంటే మన ఫ్యామిలీలో ఒప్పుకోరు. ముందు కాలేజ్ మానిపించి ఇంట్లో కూర్చోబెడతారు. అమ్మో వద్దు వద్దు. వద్దు కదా, మరి ఎందుకు అంతగానో ఆలోచిస్తున్నావు? అలా ఆలోచించకూడదా? ఎప్పుడో జరగబోయే గొడవ గురించి ఇప్పుడు ఎందుకు? నాకేదో గొడవ అనిపించింది. ఈ విషయంలో తగ్గేదే లేదు. నేను ఒక 10 మందిని తీసుకొని వస్తాను, నువ్వు ఒక 10 మందిని తీసుకొని రా. ఇదిగో అమ్మాయి, నువ్వు ఒక 5గురిని తీసుకొని రా చాలు. ఈ గొడవలో గెలుపు మనదే. అసలు మేము దేని గురించి మాట్లాడుకుంటున్నామో నీకు తెలుసా? ముందు దోమల గురించి, ఇప్పుడు గొడవ గురించి. హలో, నాకేం చెవులేదు, మీరు మాట్లాడేదంతా నాకు వినిపిస్తుంది. అబ్బా అవునా? నువ్వేం విన్నావో ఫస్ట్ నుంచి చెప్పు మాకు. ఏముంది, మీ ఇంట్లో మీరు దోమలు పెంచుకుంటారు, ఆ దోమలన్నీ పక్కింట్లోకి వెళ్తున్నాయి. మీ దోమలు మా ఇంట్లోకి వస్తాయని గొడవ అవుతుంది. మీరు మనుషులను తీసుకుపోయి గొడవ పెట్టుకుందామని చూస్తారు. రేయ్ ఇటు రారా. గొడవ దోమల గురించి. అరే ఓ ఫాల్తుగా, గొడవ దోమల గురించి కాదు, మా ప్రేమ గురించి. తెలుసంట. నాకంతా తెలిసిపోయింది. మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. మొహాలు చూసుకోకనే నాకు అర్థమైంది. అదే విషయం మీ ఇంట్లో చెప్దామనుకున్న టైంలో మీకే తెలియకుండా మీ ఇంట్లో దోమల గురించి గొడవైంది. ఆ గొడవను క్లియర్ చేయడానికి ఏం చేస్తే బాగుంటుందని మీరు ఇక్కడ కూర్చొని ప్లాన్ చేస్తున్నారు, అంతేగా? అంటే అలాంటిదే కానీ. అలాంటిదేంటి తొక్క? అలాంటిది ఏం లేదు. తమరు కొంచెం మూసుకొని బయటికి వెళ్తే మేము మాట్లాడుకోవాలి. నన్ను బయటికి వెళ్ళమంటే నేను ఫీల్ అవుతాను. నేను ఫీల్ అయితే వీడు హట్ అవుతాడు. వీడు హట్ అవుతే నువ్వు డ్యామేజ్ అవుతావు. మన కాలేజ్ ప్రిన్సిపాల్ వచ్చినా ఎవడు రిపేర్ చేయలేడు. తర్వాత నీ ఇష్టం. ఏ మూసుకొని పోబే. హా. హా. హు. ఇలా రెస్పెక్ట్గా చెప్తే ఎందుకు వెళ్తాం? ఏ అలా మాట్లాడితే నీ ఫ్రెండ్ ఏమైనా ఫీల్ అవుతాడా? ఫీల్ అంటే ఫీల్ అయినా పెద్ద పీకేది ఏం లేదులే. మీ ప్రాబ్లమ్ని నా ప్రాబ్లంలో ఫీల్ అవుతా. అలాంటిది నేను ఫీల్ అయ్యేలా చేశారు. మీ ప్రాబ్లమ్ని మా ఇంటి దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటా. వాడి గురించి వదిలే. ఇప్పుడు ఈ విషయాలన్నీ అవసరమా? ముందు హ్యాపీగా చదువుకో, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం.